అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసం 10వ తేదీ బుధవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన్నాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి మీ యొక్క పలుకుబడి పెరుగుతుంది. మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి. ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు ఏర్పడిన ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది. ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. అలసటికి గురి కాకుండా చూసుకుంటారు. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సుఖ సౌఖ్యం ఏర్పడిన శుభప్రదమైనటువంటి యోగాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలమనే చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్తను వింటారు. విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు. విశేషమైనటువంటి శుభాలు ఏర్పడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయమనే చెప్పవచ్చు. ప్రతి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు. బంధువుల సహకారంతో ఒక ముఖ్యమైనటువంటి పనిని పూర్తి చేస్తారు. అదేవిధంగా సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు. అదృష్టవంతులనే చెప్పవచ్చు. సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. పెద్దలతో పరిచయాలు ఏర్పడిన గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. గొప్ప ఫలితాలను సాధిస్తారు. ఇంటా బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో అకారణ వివాదాలు తొలగిన వృత్తి వ్యాపారంలో సొంత ఆలోచనలు మేలు చేస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగిన భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన అదేవిధంగా సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన ఉద్యోగాలలో సమస్యలు తొలగిన మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు. ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో